టీటీడీ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ పై చర్యలు తీసుకోవాలి అంటూ ఉద్యోగులు చేసిన నిరసనలు ఫలించాయి. భక్తుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు, ఉద్యోగుల నిరసనలతో వెనక్కు తగ్గారు టీటీడీ అధికారులు. నరేష్తో క్షమాపణలు చెప్పించారు ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. దీంతో నిరసనలు విరమించారు ఉద్యోగ సంఘాలు. తిరుమల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ పై గత 2 రోజులుగా నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూసాం. 2 రోజులుగా టీటీడీ అధికారులతో కూడా చర్చలు కూడా జరిగాయి. నిన్న కూడా ఆ చర్చలు విఫలం కావడంతో నేటికి కూడా చర్చలు ఆహ్వానించింది. మరి ఈ చర్చల్లో బోర్డు మెంబర్ వాళ్ళకి క్షమాపణ చెప్పారా లేదా, ఈ నిరసన ఇంతటితో విరమిస్తున్నారా, ఇంకా కొనసాగిస్తున్నారా అనే అంశాన్ని ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఈరోజు జరిగిన సమావేశం, నిన్న అధికారులతో జరిగిన సమావేశం తర్వాత విఫలమైంది. ఈరోజు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు చర్చలకి. మరి ఈ సమావేశంలో ఏం జరిగింది, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? నిన్న ఈరోజు దాదాపు టీటీడీ ఉన్నతాధికారులందరూ కూడా, అదేవిధంగా పాలక మండలి సభ్యులు, స్థానికంగా ఉన్నట్టు భానుప్రకాష్ రెడ్డి గారు అందరూ కూడా చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలనే దృక్పథంతో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాన్ని మేము కూడా అభినందించాం. టీటీడీ సంస్థ యొక్క ప్రతిష్టని మనం ఉద్యోగస్తులుగా కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది. అట్ ది సేమ్ టైం ఉద్యోగుల యొక్క ఆత్మాభిమానాన్ని, ఉద్యోగులపైన ఏ రకమైనటువంటి దాడి జరిగినా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు అంగీకరించాలనేటువంటి విషయాన్ని, ఉద్యోగుల యొక్క ఐక్యతను కూడా మేము చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండింటినీ మేము తెలియజేసిన తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా చర్చించుకొని మన నరేష్ కుమార్ గారు పాలక మండలి సభ్యులు, అదేవిధంగా మన భానుప్రకాష్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వచ్చి జరిగినటువంటి సంఘటనల పట్ల వాళ్ళు క్షమాపణలు చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ విషయాన్ని ఇది కొంత ఆయన నా వైపు నుంచి పొరపాటు జరిగింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆయన అంగీకరించిన తర్వాత ఈ సమస్యని మరింత జటిలం చేయడం అనేటువంటిది సరైనది కాదనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి ఉద్యోగుల సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చేయాలని, ఈ 2-3 నెలల కాలంలో ఏవైతే అనవసరంగా జరిగినటువంటి సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు, వాటన్నిటిని కూడా రెస్టోర్ చేయాలన్నా అన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు అంగీకరించారు. ఆ యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మా యొక్క ఆందోళన విరమిస్తుంది. మనం చూస్తున్నాం, గత 2 రోజులుగా చేస్తున్న ఆందోళన ఇప్పుడు క్షమాపణలు చెప్పారంటున్నారు. మరి ఆ క్షమాపణతో మీరు సర్దుకుంటారా, వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని కూడా కోరారు. గత 2 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు టీటీడీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఉధృతంగా చేయడం, నిన్న బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, అడిషనల్ ఈవో, జేఈఓలు దాదాపు 3-4 గంటల సేపు మాతో చర్చించడం జరిగింది. నిన్న జరిగిన చర్చల్లో కూడా మేము ఒప్పుకోలేదు వాళ్ళు చెప్పినటువంటి దీనికి. మళ్ళా ఈరోజు మా యొక్క దీక్షను కొనసాగించాం. ఈరోజు మధ్యాహ్నం మళ్ళా పిలుపు వచ్చింది ఈవో గారి నుంచి, మళ్ళా మీటింగ్కి రావాలని చెప్పి. వచ్చిన తర్వాత ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, జేఈఓ గారు చాలా బాధపడ్డారు. ఇది బాలాజీకి జరిగిన విషయం కాదు, ఒక ఈవోగా నాకు జరిగిన విషయం. ఒక జేఈఓలు, అడిషనల్ ఈవోలకి సాక్షాత్తు మాకే జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. మమ్మల్ని తీవ్రంగా కలిసివేసింది. దయచేసి మీరు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని విరమించండి. మేము బోర్డు మెంబర్ని కూడా బెంగళూరు నుంచి పిలిపించాం. ఆయన కూడా బేషరత్తుగా క్షమాపణలు చెప్తాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు అని చెప్పి బోర్డు మెంబర్ని కూడా పిలిపించి బాలాజీకి బేషరత్తుగా క్షమాపణలు చెప్పడం, అటు భక్తులకి ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈవో గారి మరియు అడిషనల్ ఈవో గారి యొక్క చొరవతో ఈ సమస్య అనేది పరిష్కారమైంది. గత 2 రోజులుగా జరుగుతున్న నిరసన దీక్షలో నేడు జరిగిన చర్చలో కూడా సఫలమైంది. దీని నుంచి కూడా టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా తమ నిరసనను విరమించుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గత 2 నెలల కాలంలో టీటీడీ ఉద్యోగస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, సస్పెండ్కి, ట్రాన్స్ఫర్లకు గురయ్యారు. వాళ్ళకి తిరిగి వాళ్ళ విధులకి, వాళ్ళ ఉన్న ప్రాంతానికి తీసుకోవాలని చెప్పడంతో దీనికి కొంత గడువు కూడా కోరినట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఏదేమైనా గత 2 రోజులుగా జరిగిన నిరసనల వెలువ నేటితో ఫుల్ స్టాప్ పడిందనే చెప్పవచ్చు. ముఖేష్తో ప్రసాద్, సాక్షి, తిరుమల నుండి.